మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు మండలంలో మాదారం, తాండూరు, రెచ్చని, కృష్ణంపేట, బోయపల్లి గ్రామాల్లో ఎన్ఆర్జీఎల్ నిధులు 1,20,00,000 రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్ పనులకు స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ భూమి పూజ చేశారు. అనంతరం తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. తాండూరు మండల పార్టీ అధ్యక్షుడు ఇసా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్లమెంటు ఎన్నికలలో కష్టపడాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పక అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ నినాదమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గెలిచిన నాటి నుండి ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడించారు. గత బీఆర్ఎస్ పాలనలో బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. పంతులు గారు ఇక్కడ ఇది వస్తుందా? పోస్టర్ రావాలి. పోస్టర్ फोटो 13 लाख रुपए की रोड है। కొంచెం జర సైడ్ మన తెలంగాణ కాపాడిన ఘనత పెద్దలు సోనియమ్మ తల్లికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే అంకల్ గారికి, మా తెలంగాణ యువకులకు, ప్రజలకు ఇచ్చిన తీర్పు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మారుమూరు ప్రాంతాలలో ఊర్లలో ఈరోజు ఎన్ఆర్జీ ఫండ్స్తో ఈ రోడ్ల ఇనాగ్రేషన్ చేసుకున్నందుకు మా పార్టీకి సంబంధించిన మా కార్యకర్తలు, ప్రత్యేకంగా ఇసాబాయ్, శంకరు, రేష్ని రంజిత్ అందరు కలిసి మన రేష్ని ఏరియాలో ఉన్న సోదరులందరికీ మీరు ఇచ్చిన అవకాశాన్ని, మీరు నాకు పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించినందుకు చేతులు జోడించి మీకు నమస్కరిస్తూ, ఎల్లప్పుడూ మీకు బెల్లంపల్లికి, మన బెల్లంపల్లిని కాపాడుకోనికనే మొన్న ప్రత్యేకంగా అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి గారు నోటీస్కు తీసుకొచ్చిన, మేము చాలా బీదకరమైన ఆదిలాబాద్ జిల్లా, మా బెల్లంపల్లి అయితే ప్రజలు ఎంత ఏ బాధలు ఉన్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. దీంట్లోకి వెళ్ళి బయటికి రావాలని చాలా కోరుకుంటూ, ఏ సమస్య అయినా కానీ ఇక్కడ అభివృద్ధి చేసే కార్యక్రమం కింద చాలా పెద్ద ఎత్తున ఆటా ప్రాజెక్ట్కి వెళ్ళి వచ్చే నీళ్లను దాన్ని ఆపి గోదావరికి వెళ్ళి ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి వెళ్ళి తీసుకొచ్చిన కొత్త పైపులు వేయించుకునే కార్యక్రమాన్ని కూడా ప్రపోజల్ పెట్టించి మన బెల్లంపల్లి ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సప్లై అతి తొందరగా ఇప్పించే కార్యక్రమాన్ని మీరు గెలిపించిన ఈ విశ్వాసాన్ని మళ్ళీ పెంచుకోనికే, ప్రజలందరికీ ఒక గ్యారంటీ ఇప్పనికే, నేను ఇచ్చిన గ్యారంటీని అమలు చేస్తానని మీ అందరికీ మాట ఇచ్చింది. ఈరోజు రేచిని గ్రామానికి పిలిపించిన తర్వాత ఇప్పటిదాకా 3 రోడ్ల గురించి ఆల్రెడీ 1,20,00,000తోని దాని సంతకం పూజ చేసి ప్రజలందరికీ ఒక అవగాహన రావాలని, ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్లా మేము ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫు తీసుకున్న ఈ అవకాశాన్ని నేను ప్రజలకు మళ్ళొక్కసారి విశ్వాసం ఇప్పిస్తూ సెలవు తీసుకుంటాను.